మామ ఆస్ట్రేలియన్ మీడియా వాళ్ళ నేషనల్ టెలివిజన్ ఛానల్ విరాట్ కోహ్లీని బిలియన్ అన్నారు. క్రికెట్ సూపర్ స్టార్ అని విరాట్ కోహ్లీని బిలియన్ ఎందుకు అన్నారు ఈ వీడియోలో నేను చెప్తా. మ్యాటర్ ఏంటంటే గురువారం రోజు ఆస్ట్రేలియాలో ఒక ఎయిర్పోర్ట్ లో విరాట్ కోహ్లీ తన ఫ్యామిలీతో ఉన్నప్పుడు, తన ఫ్యామిలీ అంటే తన ఇద్దరు పిల్లలు కూడా అక్కడే ఉన్నారు. అయితే ఆస్ట్రేలియన్ మీడియా అయిన ఛానల్ 7 యొక్క రిపోర్టర్స్ అండ్ తన ఇద్దరు కెమెరామెన్స్ కూడా ఎయిర్పోర్ట్ లోనే ఉన్నారు. అండ్ విరాట్ కోహ్లీ ఫ్యామిలీ యొక్క ఫోటోస్ తీద్దామని ట్రై చేశారు. మనకు తెలుసు విరాట్ కోహ్లీ తన పిల్లల ప్రైవసీ గురించి ఎంత కేర్ తీసుకుంటారు. సో వాళ్ళు పిక్స్ చేయడం గమనించిన విరాట్ కోహ్లీ డైరెక్ట్ గా రిపోర్ట్ దగ్గరికి వెళ్లి, మీకు కావాలంటే నా పిక్స్ అందిస్తా, కానీ నా ఫ్యామిలీ పిక్స్ మాత్రం తీయకండి, ఇన్ కేస్ మీరు తీస్తే మాత్రం లీగల్ యాక్షన్ తీసుకుంటా అని చెప్పారు. అంటే నేను చెప్పినంత క్యాజువల్ గా కాదు, తన స్టైల్లో చెప్పారు. ఇంకా దొరికిందే కవరేజ్ అనుకోని ఆస్ట్రేలియాలో ఎన్ని మీడియా ఛానల్స్ ఉంటే అన్ని మీడియా ఛానల్స్ విరాట్ కోహ్లీ మీద పడ్డాయి. లేడీస్ తో ఎలా బిహేవ్ చేయాలో తెలియదు, అంత ప్రైవసీ కావాలంటే ఎయిర్పోర్ట్స్ కి పిల్లల్ని తీసుకురాకూడదు, క్రికెటర్స్ అనే కదా, ఈవెన్ పీఎం వచ్చినా మీడియా ఎలానే చేస్తుంది, వాళ్ళ డ్యూటీనే కదా అది. అలాంటిది ఒక లేడీ జర్నలిస్ట్ తన డ్యూటీ తను చేస్తే ఇలా బెదిరించడం కరెక్ట్ కాదు. విరాట్ కోహ్లీకి ఇలా జనాలు బుల్లి చేయడం తప్ప ఇంకేం చెప్తాడని రాశారు మా. ఇప్పుడు నేను చెప్పిందంతా చెప్పింది 9 రిపోర్ట్స్ ఛానల్ జర్నలిస్ట్. విరాట్ కోహ్లీ వార్నింగ్ ఇచ్చింది ఛానల్ 7 జర్నలిస్ట్. నేను ఇంకా 2 ఛానల్స్ చెప్పా, మిగిలిన ఛానల్స్ ఇంకా దారుణంగా రాస్తున్నాయని న్యూస్. ఇది మా ఆస్ట్రేలియన్ మీడియా విరాట్ కోహ్లీ గురించి రాసింది. సో ఇన్సిడెంట్ తో మన సబ్స్క్రైబర్స్ కి ఒక చిన్న మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాం. ఒక క్రికెట్ సూపర్ స్టార్ అయిన విరాట్ కోహ్లీనే తన పిల్లల ప్రైవసీ గురించి అంత జాగ్రత్త పడుతుంటే, కానీ కొంతమంది ఫ్యామిలీ వ్లాగ్స్ అని పిల్లలు పుట్టగానే వాళ్ళ మీద వ్లాగ్స్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. అప్పుడే పుట్టిన పిల్లలకి నరాలు చాలా డెలికేట్ గా ఉంటాయి. అలాంటిది బేబీస్ దగ్గరికి ఫోన్, కెమెరా లాంటి ఎలక్ట్రిక్ డివైసెస్ వ్లాగ్ చేసి యూట్యూబ్ లో వ్యూస్ అండ్ మనీ సంపాదిస్తున్నారు. సో దట్ ఈస్ నాట్ అట్ ఆల్ గుడ్. చేసే వాళ్ళని నేను ఎలానో ఆపలేను, కానీ వాళ్ళని చూసి మేము కూడా చేద్దాం అనుకునే వాళ్ళకి చెప్తున్నాం, పిల్లలని సోషల్ మీడియా ఎలక్ట్రిక్ డివైసెస్ కి ఎంత దూరం అయితే అంత దూరం పెట్టండి. అదర్వైజ్ రాబోయే రోజులు ఎంత పెద్ద తప్పు చేశామని మీరే ఫీల్ అవుతారు, రాసి పెట్టుకోండి. సో అది మా వీడియో ఎలా ఉందో కామెంట్ లో షేర్ చేసుకోండి.